రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అటవీ ప్రాంత అభివృద్ధి కోసం సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో అంటే పాపికొండల అభయారణ్యంలో అటవీ ప్రాంత అభివృద్ధిని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెప్పారు. ఇందులో విద్యార్థులను సైతం, పాఠశాలలో చదివే విద్యార్థులు సైతం భాగస్వాములు చేస్తున్నారు. విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు విత్తన బంతులు వేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయి, చెట్లు ఎలా పెరుగుతాయి, మొక్కలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయి, తద్వారా అటవీ అభివృద్ధి ఎలా సాగుతుంది అనే విషయాలను విద్యార్థులకు కూలంకుషంగా వివరిస్తున్నారు. అలాగే సమీప గ్రామాల్లోని అటవీ ప్రాంత సమీపంలో ఉన్న గ్రామాల్లోకి దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలో సుమారు 4 లక్షల విత్తన బంతులను అటవీ ప్రాంతంలో వెదజల్లే కార్యక్రమం జరుగుతుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రోన్ పరికరాన్ని కూడా అధికారులు ఉపయోగించడం జరిగింది. రానున్న రోజుల్లో అటవీ అభివృద్ధి మరింత బాగా అభివృద్ధి చెందుతుందని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇందుకూరు రేంజ్ పరిధిలో అయితే 40,000 విత్తన బంతులను అటవీ ప్రాంతంలో వెదజల్లడం జరిగిందని చెప్పారు. అలాగే మిగతా రేంజుల్లో కూడా ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతుందని, త్వరలోని ఈ కార్యక్రమం పూర్తవుతుందని, అన్ని ప్రాంతాల్లోని అటవీ అభివృద్ధి విశేషంగా జరుగుతుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.